ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. పాలిక్ శ్రీనివాస్ అని చెప్పేసి అతని పొలంలో ఉన్నాం. ఇక్కడ ఈ పొలంలో అతను వ్యవసాయం చేసుకునే నిమిత్తం, పామాయిల్ తోటేసుకునే నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి దిబ్బగా ఉన్నటువంటి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక మట్టి దిబ్బ ఉంటే ఇది తీసేసి చేంజ్ చేసుకుందాం, చదువు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో నిన్న ఒక మిషన్ పెట్టి ఈ మట్టి తీసేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఇతను వచ్చి ఈ పాలిక్ శ్రీనివాస్ అన్న అతను జిల్లా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు. ఇతని మీద కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఒక ఎంఆర్ఓ గారు, విఆర్ఓలు, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మిషను సీట్ చేస్తాం, లారీలు సీట్ చేస్తామని చెప్పేసి, ఒక లారీ సీట్ చేస్తామని చెప్పేసి వచ్చి దౌర్జన్యంగా ఇతని పని ఆపించారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారో, అంటే ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈరోజు ఇతను సొంత చేలో పనిచేస్తున్నారు. మీరు విజువల్స్ అన్నీ చూడొచ్చు. ఎంత మెరకుందో, ఈ మెరక వేయడానికి గల కారణం కూడా ఇదంతా కూడా ఇతని గతంలో ఉడుపు చేను. ఈ చేన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడో బ్రాందీ షాపులు అనేటువంటి జనావాసంలో కాకుండా జనం ఊరవతలు ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన దాని ప్రకారంగా బ్రాందీ షాప్ పెట్టే నిమిత్తం కప్పెట్టారు. ఇక్కడ దానికి కూడా కారణం బ్రాందీ షాప్ అప్పట్లో చెల్లూరు మధ్యగా ఉండేది. చెల్లూరు మధ్యలో స్కూల్ పిల్లలు వెళ్తున్నా, బస్తీకి జనం వెళ్తున్నా, ఆడవాళ్ళు వెళ్తున్నా భయంకరమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. నేను ఒక రోజు నట్టు వెళ్తూ చూసి ఈ బ్రాందీ షాప్ ఇక్కడ తీసేయాలని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి, కలెక్టర్ తోటి, వీళ్ళందరితోటి మాట్లాడి ఆ బ్రాందీ షాప్ మార్పించాం. ఆ క్రమంలో ఊరికి ఒక 2 కిలోమీటర్ల యువతల ఇటు వెంటూరు, ఇటు చెల్లూరు, ఇక్కడ ఇల్లు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే జనం లేనటువంటి చోట ఉండాలన్నారో ఇక్కడ పెట్టారు ఈ బ్రాందీ షాపు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఊళ్ళో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టుకున్నారు. పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు వేసినటువంటి దెబ్బ తీసేసి ఊడుపు చేంజ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం మరి ఈ రైతు చేస్తుంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఇదేదో దేశద్రోహం నేరం కింద వచ్చి ఇతను అరెస్ట్ చేయడానికి, లేకపోతే ఈ లారీలు తీసుకెళ్ళటానికి మైనింగ్ పర్మిషన్ లేదనేటువంటి చెప్తున్నారు. మైనింగ్ పర్మిషన్ అంటే ఎవరివ్వాలి మైనింగ్ పర్మిషను? ఒక రైతు తన పొలంలో పని చేసుకోవడానికి మైనింగ్ పర్మిషన్లు తీసుకోవాలా? మీరు దోసుకు తినేటువంటి వాటికి మైనింగ్ పర్మిషన్లు అక్కర్లొద్దు. గ్రావులు తోలేస్తున్నారు, ఇసుక తోలేస్తున్నారు, మట్టి తోలేస్తున్నారు. నిన్న కాక మొన్న ఈ గ్రామంలో జరిగినటువంటి కాలగొట్లు పనిచేస్తుంటే ఆ కాలగొట్లను తీసేసినటువంటి మట్టి అంతా తీసుకెళ్ళి మీరు వేరే చోట తెలుగుదేశం పార్టీ నాయకులు పొలాల్లో తోలుకున్నారు. మేము దాన్ని అభ్యంతరం పెట్టట్లేదు. ఒక రైతుకి అతను వ్యవసాయ నిమిత్తం చేసుకునేటువంటి పనులు అవన్నీ ఇది ఏమి నేరం చేసేసేవారని చెప్పేసి ఇక్కడ అంటే మీరు కక్షాదిం చర్యలు అయ్యి అధికారులకి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సార్, మీరు మనకు జీతం ఇచ్చేది ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీలు కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత మేరకు ఆ అధికార పార్టీకి కొంత సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఏ అధికారైనని. కానీ వాళ్ళు చెప్పారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని తొక్కిపెట్టేటువంటి విధానం చేస్తే
ఇది జరుగుతుందని చూస్తూ ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోకరొద్దు. ఏంటి దుర్మార్గం ఏంటి, ఈ అన్యాయం ఏంటి, ఏం చేసేటువంటి నేరం ఏంటి ఇక్కడ? ఈ విధమైనటువంటి విధానాలు అంటే మీరు రైతు తన పొలంలో మట్టి తీసుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలి? మీరు ఆ విధమైనటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, మైనింగ్ వాళ్ళు వచ్చి సీట్ చేస్తారంటున్నారు. ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి, ప్రతి రైతు తన పొలంలో తన పని చేసుకోవడానికి మెరక పొలాలు తీసుకుని చేనంతా సదును చేసుకోవటం అనేటువంటిది రైతు వ్యవసాయ నిమిత్తం చేసుకునేటువంటి పనులు. ఈ పనులు చేసుకోవడానికి మీకు ఎవరి దగ్గర రాష్ట్రపతి దగ్గర నుంచి పర్మిషన్ కావాలనేటువంటి విధంగా మీరు దుర్మార్గమైనటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మేము ఇవాళ చెప్తున్నాం, నేను రేపు అసెంబ్లీకి వెళ్తున్నాం. ఒక 4 రోజులు పోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ మిషన్లు పెట్టి ఇదంతా ఇతను వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన విధంగా పనిచేస్తాం. మీకేమన్నా చేయదలుచుకుంటే వచ్చి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయండి, మీరు వచ్చి పని చేయండి, ఇవి చేసుకుంటారు. ఇక్కడ ఇది మంచిది కాదు. ఈ పరిపాలన అనేటువంటిది బ్రిటిష్ పరిపాలన తలదనేటువంటి విధంగా ఉంది. ఇక్కడ ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలించేవారు, దాని వారసులుగా వచ్చినట్టున్నారు మీరు ఇక్కడికి ఈ పరిపాలన చేయడానికి. ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఇది మంచి విధానం కాదు. ఎప్పుడు ఒకే పరిపాలన ఒకే పార్టీ అధికారంలో ఉంటుందనేటువంటిది అనుకోకండి. మీరు కక్ష సాధింపు చర్యలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసి మీరు నిర్వీర్యం చేయాలని చెప్తే మీరు ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తులు ఎగిసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికీ చెప్తున్నాం, మీరు పైనుండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఈ సంఘటన మీద నేను ఆర్డీఓ రాజమండ్రి మీ పరిపాలన నడిపిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. దీనికి ఇంతకింతగా కక్ష సాధించుకునే పరిస్థితి మేము చెయ్యం, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మీరు సిగ్గుపడేటువంటి రోజులు మాత్రం ఎదురు ఉంటాయనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వైఎస్ఆర్ పార్టీ అంతా అక్కడ ఉంటుందనేటువంటిది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాననేటువంటిది కూడా ఈ సందర్భంగా